పోనీ నువ్వైనా పట్టించుకుంటావు అంటే నీ ప్రపంచంలో నువ్వు ఉంటావు. ఇప్పుడు ఏమైందని అంతలా ఫీల్ అవుతున్నారండి? నేను ఫీల్ అవుతున్నానో లేక నువ్వు ఫీల్ అవుతున్నావు అన్నది ప్రాబ్లం కాదు. ఇప్పుడు వాళ్ళలో మార్పులు రాకుంటే రేపు పెళ్ళిడికొచ్చి పెళ్ళయ్యాక మనస్పర్ధలు ఇంకా ఎక్కువ అవుతాయి. వాళ్ళ మధ్య డిస్టెన్సెస్ పెరిగి వాళ్ళకే ప్రాబ్లం అవుతుందని నా బాధ. మీ బిజీ పనుల్లో వాళ్ళ కోసం మీరు టైం తీయలేకపోతున్నారని నాకు తెలీదా? అందుకే నేను వాళ్ళతో వీలైనంత ఎక్కువసేపు టైం స్పెండ్ చేస్తున్నా. మీరు ఊహించుకున్నంత డిఫరెన్సెస్ నేను ఎప్పుడూ వాళ్ళలో చూడలేదు. ఏదో మాట మాట అనుకుంటారు, మళ్ళీ కాసేపట్లో ఒకటైపోతారు. ఒకవేళ నువ్వు చెప్తుంది జరుగుతుంటే మంచిదే, దానికంటే సంతోషం ఇంకేముంటుంది. అసలు మీకెందుకలా అనిపించింది? మొన్న సండే రోజు ఆల్మోస్ట్ ఫుల్ డే ఇంట్లోనే ఉన్నా కదా, ఆ ఒక్కరోజే వాళ్ళిద్దరు 2 సార్లు దెబ్బలాడుకున్నారు. మరి తర్వాత ఎప్పుడు కలుసుకున్నారో నాకు తెలీదు, ఎందుకంటే అప్పుడే నాకు అర్జెంట్ కాల్ వస్తే బయటికి వెళ్ళిపోయా. కొట్లాడుకున్నాక వాళ్ళు ఏ రోజు కూడా గంట కంటే ఎక్కువసేపు మాట్లాడకుండా ఉండలేరు. ఇమీడియట్గా కలిసిపోతారు. మీకు తోచినప్పుడల్లా మీరు, నాకు కుదిరినప్పుడల్లా నేను. చిన్నప్పటి నుంచి వాళ్ళకి ప్రతి విషయంలో ఏది మంచో ఏది చెడో అని చెప్పుకుంటూ వస్తూనే ఉన్నాం కదా. అందువల్ల ఇద్దరి మధ్యన మంచి బాండింగే ఏర్పడింది. ఇంకా చెప్పాలంటే మన పిల్లలు వాళ్ళ ఏజ్లో ఉన్న మిగతా పిల్లల కంటే 1000 రెట్లు నయమండి. చాలా మెచ్యూర్డ్గా బిహేవ్ చేస్తారు. పెద్దవాడైతే మరీను. మొన్న వాడి మెచ్యూరిటీ లెవెల్స్ చూసి ఆశ్చర్యపోయా. చూడరా గగన్, నీ గురించి ప్రిన్సిపల్కి కంప్లైంట్ చేయడానికి నాకు నిమిషం కూడా పట్టదు. బట్ సేమ్ క్లాస్లో ఉన్నాం కాబట్టి చేయట్లేదు. నేను పార్షాలిటీ చూపిస్తున్నానని నువ్వు ఒక్కడివే అంటుంది. నువ్వు తప్ప ఇంకొక్కరితో చెప్పించరా, నేను క్యాప్టెన్సీ వదిలేస్తా. ఏంట్రా, ఏమైనా ప్రాబ్లమా? మా క్లాస్మేట్ అమ్మా, గగన్ అని ఉన్నాడులే. మా క్రికెట్ టీంకి నేను క్యాప్టెన్ని. వాడు సరిగ్గా పర్ఫామ్ చేయట్లేదని వాడి ప్లేస్లో అభినవ్ అనే ఇంకో అబ్బాయిని తీసుకున్నా. గగన్కి అది నచ్చలేదు. అభినవ్ నీకు క్లోజ్, సేమ్ కాలేజీలో ఉంటారని పార్షాలిటీ చూపిస్తున్నావు అని ఏదేదో వాగుతున్నాడమ్మా. పార్షాలిటీ చూపించి నాకేమొస్తుందమ్మా? మ్యాచ్ గెలిస్తే మొత్తం టీంకే పేరు వస్తుంది కదా. నేను గగన్కి ఛాన్స్ ఇవ్వలేదని కాదమ్మా, చాలాసార్లు ఇచ్చా. కానీ ఈ మధ్య సరిగా ఆడట్లేదు. టీం నుంచి డ్రాప్ చేస్తేనేమో ఇలా బిహేవ్ చేస్తున్నాడు. పోనీ నన్ను ఏమన్నా మీ ప్రిన్సిపాల్తో మాట్లాడమంటావా? వద్దమ్మా, నేను మేనేజ్ చేసుకుంటానులే. అమ్మా, ఆ? తమ్ముడు గగన్ గురించి చెప్తుంటే విన్నా అమ్మా. ప్రిన్సిపల్కి కంప్లైంట్ చేస్తే వాళ్ళ యాక్షన్ తీసుకునే పద్ధతి ఎలా ఉంటుందో తెలియదు కదా. ఒకవేళ అది నచ్చక గగన్ ఫీల్ అయ్యి గొడవ పెద్ద గొడవ అవ్వచ్చు. సో నాకేమనిపిస్తుందంటే, నువ్వు శ్యామ కాలేజ్కి కాల్ చేసి గగన్ పేరెంట్స్ నెంబర్ తీసుకో అమ్మా. వాళ్ళతో బాగా ఫ్రెండ్లీగా మాట్లాడి మెల్లిగా వీళ్ళ ఇష్యూ గురించి చెప్పు. వీడు నీకు చెప్పినట్టు వీళ్ళ ఇష్యూని గగన్ పేరెంట్స్కి ఖచ్చితంగా తెలిసేలా చేయాలి. అలాగే వీళ్ళు చూసుకుని గగన్ పేరెంట్స్ని ఒకరోజు మన ఇంటికి లంచ్ ఆర్ డిన్నర్కి ఇన్వైట్ చేద్దాం. లేదంటే నెక్స్ట్ వీక్ మన ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం ఉంది కదా, దానికే ఇన్వైట్ చేద్దాం. గగన్ని కూడా తోడు తీసుకురమ్మందాం. ఎలాగైనా వీళ్ళు ఫ్రెండ్స్లా మారేలా ట్రై చేద్దాం. నెక్స్ట్ ఇయర్ కూడా కలిసే చదువుకోవాలి కాబట్టి వీళ్ళ మధ్య ఉన్న ఇష్యూని ఇప్పుడే క్లియర్ చేయాలి. కోపాలకెళ్ళి చిన్న గొడవని పెద్దగా చేసుకోకుండా ఇదే బెస్ట్ ఆప్షన్ అమ్మా. గుడ్, రియలీ గుడ్. వాడిలో ఇంత మెచ్యూరిటీ వచ్చిందంటే చాలా ఆనందంగా ఉంది. ఇది ఇలాగే కంటిన్యూ అవ్వాలి.
నాన్న మ్మ్. క్రికెట్ బ్యాట్ కోసం డబ్బులు అడిగా కదా 2 డేస్లో ఇస్తా అన్నావు. నాన్న నేను కూడా షూస్ గురించి డబ్బులు అడిగా 2 డేస్లో ఇస్తా అన్నావు. నేను అడిగినప్పుడే నీకు గుర్తొస్తుందా? ఏ రిక్వైర్మెంట్స్ నీకు మాత్రమే ఉంటాయా, మాకుండవా? అన్నయ్య నువ్వు ఒక్కోసారి వాంటెడ్లీ చేస్తున్నట్టు అనిపిస్తుంది. నీకు అలా అనిపిస్తే అది నీ ప్రాబ్లం. ఏడ్చావులే. నా ముందే మీరు ఇలా కొట్లాడుకుంటుంటే నా వెనకాల ఎలా ఉంటారో అని క్లియర్గా అర్థమవుతుందిరా. మరేంటి నాన్న, ముందు నేను అడిగాను కదా. ప్రథమన్న ముందు నేను అడిగా. రేయ్, నీకంటే ముందు నేను అడిగానని చెప్తున్నా కదా. అరే నువ్వు నాన్ననే అడుగురా, ఫస్ట్ ఎవరు అడిగారో చెప్తారు. రేయ్ కొంచెం సైలెంట్గా ఉంటారా? ఇప్పుడు ఇష్యూ మీ ఇద్దరిలో ముందెవరు అడిగారని కాదు, నా దగ్గర ఇవ్వడానికి డబ్బులు ఒక్కరికోసం మాత్రమే ఉన్నాయి. ఈ మంత్ ఇంకా నా శాలరీ క్రెడిట్ అవ్వలేదు, సో ప్రస్తుతానికి నేను ఒక్కరికి మాత్రమే డబ్బులు ఇవ్వగలుగుతాను. మీరు ఓకే అంటే నా దగ్గర ఒక క్రేజీ ఐడియా ఉంది. క్రేజీ ఐడియానా? ఏంటది? మీరు ఇలా మాటలతో ఫైట్ చేసుకోకుండా ఒక గేమ్లో ఫైట్ చేసి గెలవాలి. ఇట్స్ అ స్పోర్ట్, ఫిజికల్ ఫైట్ అనుకోండి. స్పోర్టా అంటే? మీకు ఆర్మ్ రెస్లింగ్ అంటే తెలుసు కదా, అదే పంజాతో కుస్తీ. మీరిద్దరూ ఆ ఆర్మ్ రెస్లింగ్ కాంపిటీషన్ పెట్టుకోండి. ఎవరు గెలిస్తే వాళ్ళ డబ్బులు తీసుకొని మీకు కావాల్సింది కొనుక్కోండి. నాకు ఓకేరా. అయితే నాకు డబ్బులు ఓకే. వావ్, సూపర్. సో దెన్ గెట్ రెడీ. ఎస్. ఎస్. ఏంట్రా ప్రథమ్, ఏంటి నువ్వు చేసిన పని? ఏమైందానా? నాకు తెలియదు అనుకుంటున్నావా? మీ గేమ్ నేను చూస్తూనే ఉన్నా. నువ్వు ఈజీగా గెలిచేవాడివి, మరెందుకు ఓడిపోయావు? అవునానా, కావాలని ఓడిపోయా. అది నాకు కూడా అర్థమైంది, అందుకే అడుగుతున్నా ఎందుకు ఓడిపోయావని. నువ్వు నా ఓటమి నోటీస్ చేసావు నాన్న. నేను వాడి గెలుపు ఇంపార్టెంట్ అనుకున్నా. మీ ముందైనా మీ వెనకాలైనా గొడవ పడేది జస్ట్ ఫర్ ఫన్ అన్నా. ఫన్లో వాడు నా తోడిపోతే ఓకే, కానీ లైఫ్లో వచ్చే ప్రాబ్లమ్స్లో వాడెప్పుడు గెలవాలి. వాడు నా తమ్ముడు నాన్న. మీ తర్వాత వాడిని బాగా చూసుకునే బాధ్యత నాదే. వాడి గెలుపు కోసం నేను ఎంత దూరమైనా వెళ్తా, ఏమైనా చేస్తా. ప్రథమన్న నీకోసం. ఏంట్రా అది? ఓపెన్ చేసి చూడన్నా. నీకు షూస్ కావాలని నాన్న డబ్బులు అడిగా అన్నావు కదా. మరి నువ్వు బ్యాట్ కొనుక్కోవాలన్నావు కదరా. ఇట్స్ ఓకేలే అన్నా, ఇప్పుడున్న బ్యాట్ బాగానే ఉంది, దాంతోనే మేనేజ్ చేస్తా. అయినా ఇంకెన్ని రోజులు
ఇంకో 1 వీక్లో నాన్నకి శాలరీ వస్తుంది కదా, అప్పుడు నాన్న నీకు ఇచ్చిన డబ్బులతో నేను బ్యాట్ కొనుక్కుంటా. నువ్వు నాకన్నవి, నాకంటే ముందు పుట్టావు కాబట్టి ప్రతిదీ నీకే ముందు దక్కాలి. అది అమ్మా నాన్న ప్రేమైనా సరే, వారు వస్తువైనా సరే. ఏమైందండి? థ్యాంక్ యూ సో మచ్. బంగారం లాంటి పిల్లల్ని ఇచ్చావు. పిల్లల్ని ఇచ్చావు కాదు, బంగారంలా పెంచుకున్నాము.